నా తమ్ముడిప్పుడు నేను ఇలా చూడాలనుకోను. బీ బ్రేవ్. నీరజ్, ఇది నేను నీకిస్తున్న కాన్ఫిడెన్స్. ఇది నీతో ఉంటే నేను నీతో పాటుగా నీకు సపోర్ట్గా ఉన్నట్టే. ఇప్పుడు చెప్పు, ఆర్ యు అలోన్? నో దాదా. రెడీ. ఇది ఇన్ టైంలోనే మూవ్ అయింది ఆర్య. సండే జూమ్ చేయి. సిగ్నల్ లేకపోయినా నీరజ్ కార్ అక్కడెందుకు ఆగింది? ఆ ప్లేస్ ఏ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కిందికి వస్తుందో కనుక్కొని డీటెయిల్స్ తీసుకో. ఓకే. ఓయమ్మో, ఏటి గురు ఇదంతా? చేతికెట్టుకునే గడియారం మనం తిరిగిన చోటంతా చూపెత్తదా? హా, నేనేవో అనుకున్నాను గాని చాలా తెలివైన వారే. హా, ఇంక టెన్షన్ ఎందుకు గురు? ఆ దొంగ దొరికినట్టే. నువ్విక ఫ్రీ అయిపో. ఆర్య, ఎవరో ఎంపీ వస్తుంటే ట్రాఫిక్ ఆపాల్సి వచ్చిందంట. ఓకే, ప్లే. జూమ్ ఇన్. విచ్ ఏరియా ఇస్ దట్? అన్ని సిగ్నల్స్ కరెక్ట్ టైంలోనే క్రాస్ చేశాడు ఆర్య. మరి ఈ ఇన్సిడెంట్ ఎలా జరుగుంటుంది? గురు, ఆ సుక్క ఇంకెటో పోతుంది చూడు. సండే, అటెందుకు వెళ్తున్నాడు నీరజ్? మన ఆఫీస్కి అది షార్ట్ కట్ ఆర్య. మై గుడ్నెస్, 15 minutes ఆగాడు ఆర్య. కన్ఫర్మ్ సండే. నీరజ్ స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి మన ఆఫీస్ 5 kilometers. ఎంత ట్రాఫిక్ ఉన్నా 15 minutesలో చేరుకోవచ్చు. అన్ని సిగ్నల్స్ దగ్గర నుంచి ఇన్ టైంలో వెళ్ళిన అన్నోన్ ప్లేస్లో 15 minutes ఆగాడు అంటే సంథింగ్ ఇస్ రాంగ్. నాకు అదే డౌట్గా ఉంది ఆర్య. సండే, అక్కడే ఏదో జరిగింది. డూ వన్ థింగ్, నువ్వు వీలైనంత త్వరగా ఆ ప్లేస్కి వెళ్ళి సీసీటీవీలో ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయి. ఓకే. ఏ చిన్న క్లూ దొరికినా ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టడం చాలా ఈజీ అయిపోతుంది. అలాగే ఆర్య. సారీ సార్.
బయట ప్రెస్ వాళ్ళు గొడవ చేస్తున్నారు, అందుకే రావాల్సి వచ్చింది. షిట్! అసలు ప్రెస్ వాళ్ళకి ఈ న్యూస్ ఎలా తెలిసింది? అదే మాకు అర్థం కావటం లేదు సార్. మేమైతే ఎలాంటి న్యూస్ లీక్ చేయలేదు. సో మీరే వెళ్ళి ఏదైనా మేనేజ్ చేస్తేనే కానీ వాళ్ళు వెళ్ళేలా లేరు. గురు నువ్వు ఉండు గురు, వాళ్ళని నేను మేనేజింగ్ చేస్తాను కదా. ఈ మాత్రం దానికి మీరెందుకో? అను, తేడాగా మాట్లాడితే మొత్తానికి మోసం వస్తుంది. జెండా నువ్వేం దిగులు పడకో. ఇది నా మరిది సమస్య, ఇందులో నా పాత్ర కూడా ఉండాలి. నేను చూసుకుంటానుండు. ఆర్య, చెప్పండి సార్, ఆర్యవర్ధన్ గారి పరువు పోకూడదని మీరు ఈ నిజం దాస్తున్నారా? నీరజ్ వర్ధన్ గారు డ్రగ్స్ తీసుకున్నారనేది వాస్తవం కాదంటారా? చూడండి, మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్తో వచ్చినట్టున్నారు. నీరజ్ గారు ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు. అంటే ఆయన ఎలాంటి తప్పు చేయనప్పుడు మరి పోలీసులు ఎందుకు వచ్చారో చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. చెప్పండి చెప్పండి సార్. చెప్పండి. నేను చెప్తాను. నేను చెప్తాను. మీరు ఆర్యవర్ధన్ గారి వైఫ్ అనురాధ గారు కదా? అవును. చెప్పండి మేడం, నీరజ్ వర్ధన్ గారు డ్రగ్స్ తీసుకోవడం పైన మీ స్పందన ఏంటి? స్పందన లేదు, శ్రావణి లేదు. అదేంటి మేడం, మీలాంటి మంచి రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ మెంబర్ ఇలా చేయడం మీకు ఇష్టమే అంటారా? అరే, ఆయన స్పందించడానికి తప్పు చేస్తేనే కదా. అయితే ఆయన డ్రగ్స్ తీసుకోవడం తప్పు కాదంటారా? డ్రగ్ తీసుకోవడం తప్పే, కానీ నీరజ్ సార్ తీసుకోలేదు కదా. వాట్? డ్రగ్స్ తీసుకోలేదా? అరే, వాట్లేదు, వంకాయ లేదు, తీసుకోలేదనే కదా నేను చెప్పేది. మరి అలాంటప్పుడు హాస్పిటల్కి ఎందుకు వచ్చారు మేడం? అంటే డ్రగ్స్ తీసుకుంటేనే హాస్పిటల్కి తీసుకురావాలని రూల్ ఏం లేదు కదా. ఏ తలనొప్పో, జ్వరమో, కడుపు నొప్పో, కడుపులో తిప్పుతుందంటేనే తీసుకొచ్చాం. దానికి ఇంత రచ్చసేస్తారేటి? లేదు మేడం, మీరేదో దాస్తున్నారు. అరే, దాయడానికే ఉంది, కాసేపట్లో రిపోర్ట్లు వస్తాయి, కావాలంటే అందరికీ చూపిస్తాను. మీరు ఎక్స్పెక్టింగ్ చేసినంత ఇక్కడ ఏం న్యూస్ లేదు. ఏటి అందరూ డల్ అయ్యారు? ఓ, న్యూస్ చేద్దామని వస్తే న్యూస్ లేదని బాధపడుతున్నారా?